హల్లెలూయా. మన ప్రభు అయిన యేసుక్రీస్తు నామమున మీకు శుభములు. బాగున్నారా? దేవుని కృపలో వర్ధిల్లుతున్నారా? పరిశుద్ధ గ్రంథములో నుండి రోమీయులకు రాసిన పత్రిక 8వ అధ్యాయము 28వ వచనాన్ని చదువుకుందాం. దేవుని ప్రేమించే వారికి అనగా ఆయన సంకల్పం చెప్పున పిలువబడిన వారికి మేలు కలుగుటకై సమస్తమును సమకూడి జరుగుతున్నవని ఎరుగుదుము. దేవునిని ప్రేమించే వారికి సమస్తము సమకూడి జరుగుతాయి. మీరు దేవుణ్ణి ప్రేమిస్తారా? ఎందుకు ప్రేమించమండి? దేవుడంటే మాకు ప్రేమే కదా, ఇష్టమే కదా అంటుంటారు. అయితే యేసు ప్రభు చెప్పాడు, నీ పూర్ణ హృదయముతో, నీ పూర్ణ బలముతో, నీ పూర్ణ శక్తితో నీ దేవుడైన యెహోవాను ప్రేమించాలి. దేవుడిని ప్రేమించేవారు ఈ లోకాన్ని ప్రేమించినట్లో, స్నేహితుల్ని ప్రేమించినట్లో, ఏదో ఈ లోక సంబంధమైన తాత్కాలికమైన ప్రేమతో కాక, సగం సగం ప్రేమతో కాక, సంపూర్ణమైన హృదయంతో దేవుడిని ప్రేమించాలి. నీ పూర్ణ హృదయముతో అంటే దేవునికి మించి మరి దేనిని నీవు ప్రేమించకూడదు. దేవుని కంటే ఎక్కువ ఏదైనా ప్రేమిస్తున్నావంటే నీవు దేవునిని ప్రేమించడం లేదని అర్థం. మీరు దేవుణ్ణి ప్రేమిస్తున్నారా అంటే మీ జీవితంలో మొదటి స్థానాన్ని దేవునికి ఇచ్చారా? మీరు ఈ లోకంలో ఉన్న వాటన్నిటికంటే, ఈ లోకంలో ఉన్న వారందరికంటే ఎక్కువగా పూర్ణ హృదయముతో మొదటి స్థానం ఇచ్చి దేవునిని ప్రేమిస్తున్నారా? ఏమంటున్నారు? చెప్పలేమంటున్నారా? ఏమో అంటున్నారా? అందుకే మన జీవితాల్లో ఆశీర్వాదం లేదు. దేవునిని ప్రేమించేవారికి ఈ రోజు నుంచి దేవునిని మీ పూర్ణ హృదయంతో ప్రేమించండి. మీ హృదయంలో మొదటి స్థానాన్ని దేవునికి ఇవ్వండి. ఎవరా దేవుడు? యేసుక్రీస్తు. ఎందుకు యేసు ప్రభువును ప్రేమించాలంటే ఆయన మనల్ని ప్రేమిస్తున్నాడు గనుక, ప్రాణమిచ్చునంతగా ప్రేమించాడు గనుక, మనల్ని ప్రేమించి పరమును విడిచి భూమికి ఏతెంచి మన పాపములకు పరిహారముగా తన ప్రాణాన్ని సిలువలో అర్పించాడు గనుక, ఆయన రాజులకు రాజుగా ప్రభువులకు ప్రభువుగా త్వరలో రాబోతున్నాడు గనుక ఈ యేసు ప్రభువుని ప్రేమించాలి. బైబిల్ చెప్తుంది, ఆయనే మొదట మనల్ని ప్రేమించను గనుక మనం ఆయనను ప్రేమించుచున్నాము. మనము ప్రేమించక ముందే, మనము యేసుక్రీస్తుని ఎరుగక ముందే, చెప్పాలంటే ఈ లోకంలో మనం జన్మించక ముందే యేసు ప్రభు మనల్ని ప్రేమించాడు. మన పాపములకు పరిహారంగా తన ప్రాణాన్ని సిలువలో అర్పించాడు. ఆయన ఏ పాపము లేనివాడైనప్పటికీ మన పాపముల కొరకు పరిహారం చేయుటకే సిలువలో తన ప్రాణాన్ని ఇచ్చాడు. మనం మరణిస్తే నిత్య నరకానికి పోతామని పాపం వలన వచ్చు జీతమైన మరణాన్ని తానే సిలువలో భరించాడు. తాను దేవుడు గనుక నరావతారుడిగా వచ్చిన ప్రభు మరణాన్ని జయించాడు, మృత్యువును జయించాడు, నరక శక్తులను జయించాడు. పాతిపెట్టబడినప్పటికీ 3వ దినమున మృత్యుంజయుడై లేచి ఉన్నాడు. ఆయన సిలువలో అంత యాతన పడినది, సిలువలో అన్ని వేదనలను అనుభవించినది, అంత శ్రమను సహించినది, మరణించినది నీ కొరకే. ఇది నీవు గ్రహిస్తే ఆయనను నీవు ప్రేమిస్తావు. యేసుక్రీస్తు యొక్క ప్రేమను ఈ రోజైనా నీవు అర్థం చేసుకుంటున్నావా? ఆయన ప్రాణమిచ్చినంతగా మనల్ని ప్రేమించాడు. ఇది నీవు గ్రహించి ఆయన నీవు ప్రేమిస్తే నీ బ్రతుకులో గొప్ప ఆశీర్వాదం ఉంటుంది. నాకింకా ఆశీర్వాదాలు లేవే అనే నీవు ఈ రోజు నుంచి నీ స్థానంలో నీ కొరకు మరణించిన యేసు ప్రభువును నీ సొంత రక్షకుడిగా అంగీకరించు. ప్రభువా, ప్రాణమిచ్చినంతగా నీవు నన్ను ప్రేమించావా? నా ప్రాణ స్నేహితుడిగా నిన్ను అంగీకరిస్తున్నాను, నా ప్రాణప్రియుడిగా నిన్ను చేసుకుంటున్నాను అని విశ్వాసంతో మోకరించి ప్రార్థించు. దేవునిని ప్రేమించు, ఆయనకు మొదటి స్థానం ఇయ్యి. అప్పుడు సమస్తమును మేలు కొరకు నీకు జరుగుతాయి. నీ జీవితంలో ఏది జరిగినా, ఏ కీడు జరిగినా అది మేలుగా మార్చబడుతుంది.
ఏ బాధ కలిగినా ఆ బాధలో ఉపశమనము, ఆదరణ పొందుతావు. ఎన్ని నష్టాలు కలిగినా అవి లాభాలుగా మారతాయి. ఎంతమంది విరోధులు నీపై దండెత్తి వచ్చినా వారు నీ యొద్ద నుండి పారిపోనట్లు ప్రభు చేస్తాడు. నీ శత్రువులను నీ మిత్రులుగా చేస్తాడు. నీ సంపాదన ఆశీర్వదించబడుతుంది. నీవు ఆనందంతో, సంతోషంతో, సంతృప్తితో జీవించగలుగుతావు. కారణం, ప్రభువును ప్రేమించిన వారికి సమస్తము సమకూడి జరుగుతాయి. కీడుకు నువ్వు భయపడవలసిన అవసరత లేదు, బాధపడవలసిన అవసరత లేదు. ఈ సమయంలో ఒక్కసారి ఆలోచించండి. ఏమిటి నీ మనసును పట్టి పీడిస్తున్న బాధ? భవిష్యత్తును గురించిన బాధ, ఆర్థికమైన ఇబ్బందుల, శరీర సంబంధమైన బలహీనతల, కుటుంబ సంబంధమైన సమస్యల, మానసిక ఒత్తిడా? ఏది? ఈ రోజున ఎందరో మానసికంగా కృంగిపోతున్నారు, డిప్రెషన్లోనికి వెళ్ళిపోతున్నారు. ఎందుకు? దేవుని యందు నిరీక్షణ ఉంచు, దేవునిని ప్రేమించు, ఆయన ప్రేమను గ్రహించు. అప్పుడు నీకు మనోవేదన ఉండదు, ఎటువంటి నిరుత్సాహానికి చోటుండదు. నీ హృదయవాంఛ ఏమిటి? నీ దిగులేంటి? నీ చింతేంటి? నీ బాధేంటి? ఒక్కసారి నోరు తెరిచి మోకాళ్ళ మీద కూర్చొని, యేసు ప్రభువా, నా బాధిది, నా చింతిది, నా ఆశది అని చెప్పి చూడు. ఆయన యందు విశ్వాసం ఉంచి చూడు. ఆయనకు నీ హృదయంలో మొదటి స్థానం ఇచ్చి చూడు. ఎన్ని అద్భుతాలు నీ జీవితంలో జరుగుతాయో, ఎన్ని రీతులుగా నీవు దీవించబడతావో, ఎలాగూ నీవు వృద్ధి చెందుతావో నీవే గమనించగలుగుతావు. కాబట్టి ఆయనను ప్రేమించే వారికి మేలు కలుగుటకు సమస్తమును సమకూడి జరుగును. నీ కీడును దేవుడు మేలుగా మారుస్తాడు. ఒకసారి కూర్చొని ఆలోచించుకోండి. ఏంటి నీ జీవితంలో కీడు, బాధ, వేదన, దుఃఖము? పంటలు పాడైపోయినవనా? పంట చేతికి రాలేదని ఎందరో దిగులు చెంది రైతులు ఆత్మహత్యలకు పాల్పడుతున్నారు. ఈ కార్యక్రమాన్ని వీక్షిస్తున్న మీరు వారిలో ఒకరిగా ఉంటే దిగులు చెందకండి. మీరు పోగొట్టుకున్న పంటకు ఈ సంవత్సరంలో రెండంతల ఆశీర్వాదాన్ని దేవుడు ఇవ్వడానికి సమర్థుడిగా ఉన్నాడు. నీకేదో ఒకటి పోయింది అని దిగులు చెందుతూ కూర్చోవద్దు. నువ్వు పోగొట్టుకున్న దానికి రెండంతల ఆశీర్వాదాన్ని పొందబోతున్నావు అని నిరీక్షణ ఉంచు. ఏమిటి మీ బాధ? ఇన్ని సంవత్సరాలు అయిపోయింది, నా కడుపున ఒక కాయ కాయలేదే, నాకు గర్భఫలం లేదే అని ఈ రోజుల్లో కూడా ఎందరో దంపతులు బాధపడుతూ ఉన్నారు, దిగులు పొందుతూ ఉన్నారు, నిరుత్సాహం చెందుతూ ఉన్నారు. ఆయన యందు విశ్వాసం ఉంచితే ఈ సంవత్సరంలో దేవుడు నీ గర్భాన్ని తెరవగలడు, నీకు చక్కటి బిడ్డను ఇవ్వగలడు. విశ్వాసముంచు, నిరీక్షణుంచు. యేసు ప్రభువా, నా సొంత ప్రయత్నాల ద్వారా నేనేమీ సంపాదించుకోలేకపోయాను, మాకు గర్భఫలము దయచేయి అని భార్యాభర్తలుగా మీరిరువురు కలిసి ప్రార్థించండి. ఒక అద్భుతం జరుగుతుంది. ఫెయిల్ అయిపోయానని దిగులా? ఏదో ఒక సబ్జెక్టు పోయింది, ఒక సంవత్సరం వృధా అయిపోయింది అని చింతపడుతున్నావా? నిరీక్షణ ఉంచు. ఇక నేను పాస్ అవను అని దిగులు చెందొద్దు. మళ్ళీ కష్టపడు, మళ్ళీ వ్రాయి. ఈసారి నీవు ఊహించిన దానికంటే ఉన్నతమైన శ్రేణిలో పాస్ అవునట్లుగా ప్రభువు సహాయం చేస్తాడు. నిరీక్షణ ఉంచండి. నీకు కీడు కలిగితే దానిని బట్టి దిగులు చెందుతూ కూర్చోకు. ప్రభువా, ఈ కీడును మేలుగా మార్చు అని ప్రార్థించు. దేవుడు అద్భుతాలు చేస్తాడు. నీ జీవితంలో ఏ ఏ విషయాల్లో నీవు కృంగిపోయి ఉన్నావో ఆ విషయాలలో ఈ సంవత్సరంలో మేలు కలుగుతుందని, దీవెన కలుగుతుందని విశ్వసించు. దేవుని తోడు మనకు లేనప్పుడు మన సొంత శక్తితో ఏదో సాధిద్దామని ఆశించినప్పటికీ విఫలం అవుతుంటాం. అందుకే నీ జీవితంలో ఇన్ని అపజయాలు కాబోలు. ఇప్పుడు ఈ రోజు నుంచి యేసునందు విశ్వాసముంచు. నీవు జయం చూస్తావు, నీవు ఆశీర్వాదాన్ని చూస్తావు. నీ తలంపులను, నీ ఆశలను, నీ కోరికలను
పట్టుకొచ్చి ప్రభు దగ్గర పెట్టు. వాటిలో ఏవి ప్రయోజనకరమైనవో వాటి మీద ధ్యానముంచు. అంతేగాని నీ జీవితంలో జరిగిన అపజయాలను, కీడులను, బాధను, వేదనను తలంచుకుంటూ కూర్చుంటే నిరుత్సాహం రాదు మరి, డిప్రెషన్లోనికి వెళ్ళవు మరి. కాబట్టే దేవుని యందు నిరీక్షణ ఉంచు. ఆయన వాక్యమైన పరిశుద్ధ గ్రంథాన్ని ధ్యానించు. దేవుని వాక్యంలో ఇలా రాయబడి ఉంది. ఫిలిప్పీయులకు రాసిన పత్రిక 4వ అధ్యాయము 8వ వచనంలో చూస్తే, మెట్టుకు సహోదరులారా, ఏ యోగ్యతైనను మెప్పైనను ఉండిన ఎడల ఏవి సత్యమైనవో, ఏవి మాన్యమైనవో, ఏవి న్యాయమైనవో, ఏవి పవిత్రమైనవో, ఏవి రమ్యమైనవో, ఏవి ఖ్యాతి గలవో వాటి మీద ధ్యానం ఉంచుకొనుడి. చూసారా? ఏవి సత్యమైనవో, ఏవి మాన్యమైనవో, ఏవి న్యాయమైనవో, ఏవి పవిత్రమైనవో, ఏవి రమ్యమైనవో, ఏవి ఖ్యాతి గలవో వాటి మీద ధ్యానం ఉంచండి. మీ ధ్యానం దేని మీద ఉన్నది? మీరు పొందిన అన్యాయాలను, అవమానాలను గుర్తు చేసుకుంటూ కూర్చుంటే కృంగిపోక తప్పదు. ఏవి న్యాయమైనవో వాటి మీద మీ ధ్యానం ఉంచండి. దేవుడు న్యాయవంతుడు, సత్యవంతుడు. దేవుని మీద మీ ధ్యానం ఉంచండి. ఏవి మాన్యమైనవో అంటే ఏవి శ్రేష్టమైనవో, ఏవి మంచివో, చెడ్డ వాటిని తలంచుకుంటూ కూర్చోకండి. మంచి వాటిని గురించి ఆలోచించండి. మంచి వాటి మీద మీ ధ్యానం ఉంచండి. అవి మీకు నూతన బలాన్ని అనుగ్రహిస్తాయి, సంతోషాన్ని కలుగజేస్తాయి, హృదయం నిండా కృతజ్ఞతను కలుగజేస్తాయి. ఇంకా చూస్తే ఏవి పవిత్రమైనవో, పరిశుద్ధమైన వాటిని మీరు ఆలోచించాలి కానీ, పవిత్రమైన వాటి మీద మీ మనసు ఉంచాలి కానీ, అపవిత్రమైన దృశ్యాల మీద, అపవిత్రమైన విషయాల మీద మీ మనసును కేంద్రీకరించినప్పుడు మీ హృదయం కల్మషం అయిపోతుంది, మీరు కృంగిపోతారు. ఏవి మాన్యమైనవో, ఏవి పవిత్రమైనవో, ఇంకా చూస్తే ఏవి రమ్యమైనవో. దేవుడు చేసిన సృష్టి రమ్యమైనది. ఎంతమంది ఆయన చేసిన సృష్టి యందు ఆనందిస్తున్నారు? ఈరోజు మానవుడు తాను చేసుకున్న వాటి యందే తన మనసును ఉంచి మానవుడు కల్పించిన కృత్రిమాలను చూసుకుంటూ కూర్చుంటున్నాడే గాని దేవుని యందు ఆనందించలేనివాడిగా ఉంటున్నాడు. ఏవి రమ్యమైనవో వాటి మీద నీ ధ్యానముంచు. నీవు ఆరోగ్యవంతుడిగా ఉంటావు, ఆనందభరితుడిగా ఉంటావు. ఇంకా చూస్తే ఏవి ఖ్యాతి గలవో, ఏవి పేరు తెచ్చేవి, ఏవి మంచి పేరు తెచ్చేవి, ఏవి ప్రసిద్ధి చెందినవో వాటి మీద నీ ధ్యానముంచు. ఒక విషయంలో చెప్పాలంటే ఈ భూలోకములో ఉన్నవన్నీ కూడా అశాశ్వతమైనవి, అవి అసహ్యకరమైనవి. అయితే నీవు దేవుని కార్యాలయంలో దృష్టి ఉంచితే, నిన్ను సృష్టించిన సృష్టికర్తను నీవు విశ్వసిస్తే, ఆయన నామాన్ని మహిమపరచున్నట్లుగా ఆయన వాక్యాన్ని నీవు ధ్యానిస్తే నీవు ఆశీర్వదించబడతావు, నీవు అభివృద్ధి చెందుతావు. దుష్టుల ఆలోచన చప్పున నడువక, పాపుల మార్గమున నిలువక, అపహాసకులు కూర్చుంటు చోట కూర్చుండక, యెహోవా ధర్మశాస్త్రమందు ఆనందించేవాడు ధన్యుడు అని దేవుని వాక్యం సెలవిస్తుంది. అట్టివాడు ఆకు వాడక తన కాలమందు ఫలమిచ్చు చెట్టు వలె ఉండను అని కూడా దేవుని వాక్యం తెలియచేస్తుంది. అంతేకాదు, అతడు చేయనదంతయు సఫలమగును అని బైబిల్లో వ్రాయబడి ఉంది. నీవు చేసేదంతా సఫలమవ్వాలంటే, నీకు మేలు కలగాలంటే, నీ జీవితంలో అన్నీ కలిసి రావాలంటే, అన్నిటిలో నీవు ఆశీర్వదించబడాలంటే, నీవు యేసు ప్రభువుని నీ రక్షకునిగా అంగీకరించు, ఆయనను ప్రేమించు, ఆయనకు మొదటి స్థానమియ్యి, ఆయన వాక్యాన్ని ధ్యానించు, ఆయన నామములో ఉన్న ప్రభావాన్ని అనుభవించు. ఈ యేసు ప్రభువుకు ఒక్కసారి ప్రార్థించి చూడండి. యేసు ప్రభువా, నన్ను ప్రాణమిచ్చినంతగా నీవు ప్రేమించావు, నేను నిన్ను ప్రేమిస్తున్నాను, ఇక మీదట నీకు మొదటి స్థానం ఇస్తాను అని ఒక తీర్మానం చేసుకో. ఇక నుండి నీ జీవితంలో సమస్తమును ఆశీర్వదించబడతాయి. విశ్వాసమే మన విజయం, విశ్వాసమే మన బలము, విశ్వాసమే మన విజయం, విశ్వాసమే మన బలము, విశ్వాసమునకు యేసు వైపు చూచెదము, విశ్వాసమునకు యేసు వైపు చూచెదము. విహారయాత్రలయందు, చారిత్రాత్మిక కట్టడాలయందు ఆసక్తి కలిగిన ఒక వ్యక్తి తన గుర్రం మీద స్వారీ చేస్తూ పలు ప్రాంతాలు తిరుగుతూ ఉన్నాడు. అతని పేరు జింజన్డార్ఫ్. అలాగూ తన విహారయాత్రలో అనేక ప్రాంతాలు తిరుగుచూ అనేక స్థలాలు దర్శిస్తూ ఉన్న ఆ వ్యక్తి ఒకరోజు ఒక నిలువెత్తు శిలను చూశాడు. ఏంటి శిల అని తన కనులెత్తి చూచినప్పుడు ఆ శిలపై ఒక వ్యక్తి వేలాడుతూ ఉన్నాడు.
ఆయన తలపైన ముళ్ళ కిరీటం ఉంది. బంగారు కిరీటాలు పెట్టుకున్న వారిని, వజ్రాలు కిరీటాలు పెట్టుకున్న వారిని నేను చూచాను గాని ఈయన ఎవరు? ముళ్ళ కిరీటాన్ని ధరించాడే అని కొంచెం కిందకు చూచాడు. ఆయన చేతులు శీలలతో కొట్టబడి ఉన్నాయి. ఎందుకు ఈయనను శీలలతో కొట్టారు ఎవరైనా అనుకుంటూ మరికొంత కిందకు చూచాడు. ఆయన డొక్కలో పొడవబడిన గాయమున్నది. ఎందుకు ఈయన పొడవబడ్డాడు అని ఆశ్చర్యంతో మరింత కిందకు చూస్తూ ఉండగా కొట్టుకుపోయిన ఆయన మోకాళ్ళు, శీలలు కొట్టబడిన కాళ్ళు చూశాడు. ఎవరైనా ఎందుకు ఇలా వేలాడుతున్నాడు? ఎందుకు ఈ ముళ్ళ కిరీటం ధరించాడు? శీలలతో కొట్టబడ్డాడు, ఎందుకు ఇలా మరణించాడు అని మరింత కిందకి చూచినప్పుడు అక్కడ ఇలాగు రాయబడి ఉంది, ఐ గేవ్ మై లైఫ్ ఫర్ యూ, వాట్ హ్యావ్ యూ డన్ ఫర్ మీ? నీ కొరకు నా ప్రాణం ఇచ్చాను, నా కొరకు నీవేమి చేశావు? ఆ మాటలు చదువుతున్నప్పుడు పరిశుద్ధాత్ముడు అతని హృదయంలో ఒక క్రియ జరిగించాడు. తన కొరకు సిలువలో మరణించిన యేసుక్రీస్తే వచ్చి తన ముందు మాట్లాడుచున్నట్టుగా అనుభూతిని పొందాడు. నీ కొరకు నా ప్రాణం ఇచ్చాను, నా కొరకు నీవేమి చేశావు? కుప్పకూలిన ఆ జింజండార్, యేసు ప్రభువా, నాలాంటి వాడి కొరకు నీవు ప్రాణమిస్తే నీలాంటి వాడి కొరకు నేను సమస్తము అర్పించడానికి, నా ప్రాణాన్ని కూడా ఇవ్వడానికి నేను సిద్ధమే అంటూ మోకాళ్ళ మీద పడి ప్రభువుకు తనను తాను అప్పగించుకున్నాడు. ఆ రోజు నుండి యేసు ప్రభువును ప్రాణమిచ్చినంతగా ప్రేమిస్తూ, ప్రాణ స్నేహితుడిగా చేసుకొని, ప్రాణప్రియుడిగా చేసుకొని ఆ ప్రభువు నామాన్ని అనేకులకు ప్రకటించడానికి, ఆ ప్రభు ప్రేమను గురించి అనేకులకు వివరించడానికి ప్రయాసపడ్డాడు. యేసుక్రీస్తు ప్రేమను రుచి చూచిన జింజండార్ తన జీవితాన్ని ప్రభువుకు అప్పగించుకున్నాడు. ఆ ప్రభు ప్రేమను అందరికీ తెలియజేయుటకు తన జీవితాన్ని అప్పగించుకున్నాడు. ఈ సమయంలో ప్రాణమిచ్చినంతగా నిన్ను ప్రేమించిన ఈ యేసు ప్రభు ప్రేమను గుర్తించావా? ఈ రోజు నుంచి ఆయనను ప్రేమిస్తాను అని ఒక తీర్మానం చేసుకుంటున్నావా? నా కొరకు ప్రాణమిచ్చిన ప్రభువా, నీ కొరకు జీవిస్తాను అని చెప్పు. అప్పుడు ఈ సంవత్సరంలో నీ బ్రతుకు దినములన్నిటిలో నీవు చేయనదంతా సఫలమవుతుంది. నీ కీడంతా మేలుగా మారుతుంది. నీ కొరకు సమస్తము సమకూడి జరుగుతాయి. యేసు ప్రభునందు విశ్వాసం ఉంచండి. నిన్ను వీడని వ్యాధులు, కుదరని రోగాలు, పరిష్కారము కాని సమస్యలు అలాగే వెంటాడుతున్నాయి కదా. సంవత్సరాలు మారినా పరిస్థితులు మారలేదే అని దిగులు చెందుతున్నావు కదా. ఒక్కసారి యేసు ప్రభువుకి నీ జీవితాన్ని ఇచ్చి చూడు. నీ జీవితంలో ఆశీర్వాదాలు చూస్తావు, అభివృద్ధిని చూస్తావు. ప్రతి శాపము కొట్టివేయబడుతుంది. సమాధాన సంతోషాలతో వర్ధిల్లుతావు. ఇప్పుడే వెంటనే ఈ యేసు ప్రభువుని మీ రక్షకునిగా అంగీకరించండి. ఆయనకు మిమ్మల్ని మీరు అప్పగించుకోనండి. అప్పుడు మీ జీవితంలో సమస్తమును సమకూడి జరుగుతాయి. సమస్తమును మేలు కొరకు జరుగుతాయి. కీడు అనుభవించవలసిన అవసరత, శ్రమను పొందవలసిన అవసరత, దుఃఖముతో వేదనతో కృంగిపోవలసిన అవసరత ఇక నీకెంత మాత్రమును లేదు. ఇప్పుడే మాతో పాటు ఈ ప్రార్థనలో ఏకీభవించండి. యేసు ప్రభువా, నా హృదయంలోనికి రా అని విశ్వాసంతో ప్రార్థించండి. ఒక అద్భుతం జరుగుతుంది. ప్రార్థించుకుందాం. పరిశుద్ధుడా, ప్రేమలిన తండ్రి, మా జీవితములలో సమస్తమును సమకూడి జరిగినట్లుగా, సమస్తమును మేలు కొరకు జరిగినట్లుగా ఆశీర్వాదాలను మా మీద కుమరించు నాయన. ఇంతవరకు నాకు ఇంకా ఆశీర్వాదాలు లేవే, బాధలు తీరలేదే, నా పరిస్థితి మారలేదే అని దిగులు చెందుతున్న వారిని ఒక్కసారి చూడు ప్రభువా. వారు నిన్ను ప్రేమించినట్లుగా, నీవు వారిని ప్రేమిస్తున్నావని గుర్తించినట్లుగా వారి మనోనేత్రాలు తెరువు నాయన. నిన్ను నీవు వారికి ప్రత్యక్షపరచుకొనుము తండ్రి. ఇంకా వేదనలో ఉన్నవారిని, వ్యాధులతో ఉన్నవారిని, సమస్యలతో ఉన్నవారిని, కోర్టు కేసులెంబడ తిరుగుచున్న వారిని, హాస్పిటల్స్ వెంబడ తిరుగుచున్న వారిని, సమాధానము లేక వీధుల వెంట తిరుగుచున్న వారిని ఈ సమయంలో నజరేయుడైన యేసుక్రీస్తు నామంలో విడుదల చేయుచున్నాము. లోకాన్ని ప్రేమించి మోసపోయిన వారెందరో, మనుషులను ప్రేమించి నష్టపోయిన వారెందరో ఈ లోకములో ఉన్నారు నాయన. నిన్ను ప్రేమించిన వారిని నీవెన్నడూ విడువని వాడిగా ఉన్నావని,
నిన్ను ప్రేమించిన వారికి సమస్తమును మేలు కలుగుటకై సమకూడి జరుగుతామని ఈ కార్యక్రమాన్ని వీక్షిస్తున్న ప్రతి ఒక్కరూ గుర్తించటానికి సహాయము చేయము. మేము పొందిన బాధలు, వేదనలు, సమస్యలు, చిక్కులు ఇక చాలు ప్రభువా. మా శాపమును కలువరి సిలువలో నీవు కొట్టివేశావు గనుక నీవు పొందిన దెబ్బల వలన మాకు స్వస్థత కలుగుచున్నది గనుక మా పాపమును, మా బలహీనతలను, మా రోగములను నీవు భరించి ఉన్నావు గనుక నీ నామములో ఉన్న ఆశీర్వాదమును మేము సొంతము చేసుకున్నట్లుగా నీ పరిశుద్ధాత్మ కార్యమును ఈ కార్యక్రమాన్ని వీక్షిస్తున్న ఒక్కొక్కరి హృదయాలలోనూ జరిగించుము నాయన. నన్ను ప్రేమించి ప్రాణమిచ్చిన యేసుక్రీస్తుని నేను ప్రేమిస్తున్నాను, ఆయన కొరకు నేను జీవిస్తాను అని ఈ కార్యక్రమాన్ని వీక్షిస్తున్న వారు ఒక్కొక్కరు ఒక తీర్మానము చేయనట్లుగా నీ పరిశుద్ధాత్మ కార్యాన్ని జరిగించు నాయన. ఈ సమయము నుండి, ఈ క్షణము నుండి ప్రతి కీడు మేలుగా మారునట్లు, ప్రతి శాపము ఆశీర్వాదముగా మారునట్లు, ప్రతి బాధ స్వస్థతగా మారునట్లు, ప్రతి దుఃఖము ఆనందముగా మారునట్లు నీ పరిశుద్ధాత్మ కార్యమును మా పట్ల జరిగించు నాయన. మా పూర్ణ హృదయముతో, మా పూర్ణ బలముతో, మా పూర్ణ శక్తితో నిన్ను ప్రేమిస్తామయ్యా అని ఎవరెవరైతే ఒక నిబంధన చేసుకుంటున్నారో అట్టి వారి జీవితాల్లో ఇప్పుడే నీ అద్భుత కార్యాన్ని ప్రారంభించము నాయన. కుటుంబ జీవితాల్లో సమాధానము దయచేయము, విద్యలో ఆశీర్వాదము దయచేయము, వ్యాపారములో దీవెన దయచేయము. నీవే నీ కృపలను మా మీద కుమ్మరించమని ఈ కార్యక్రమాన్ని వీక్షిస్తూ నీతో నిబంధన చేసుకున్న వారి అంతరంగాల్లో పరిశుద్ధాత్మ కార్యాన్ని జరిగించమని యేసు క్రీస్తు నామములో అడుగుచున్నాను తండ్రి. ఆమేన్.